కేటీఆర్ గారి విచారణ కొనసాగుతా ఉంది. ఏసీబీ దాదాపు 4 గంటలుగా అంటే ఉదయం 10 గంటలకు ఆయన ఏసీబీ ఆఫీస్లోకి వెళ్ళారు. ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు 2:15 అవుతా ఉంది. 2 గంటల 12 నిమిషాలు అవుతా ఉంది. దాదాపు 4-4:30 గంటల నుంచి ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. మరొక వైపు బయట అంతా మీడియాలో కూడా బాగా చర్చ నడుస్తూ ఉన్నది. ముచ్చెమటలు పట్టిస్తున్నారు ఏసీబీ అధికారులు అని చెప్పేసి ఇటు రకరకాల ఛానళ్ళల్లో, శాటిలైట్ ఛానళ్ళలో కూడా నడుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది లోపల, నిజంగా కూడా ఏమైతా ఉంది అనేది మాత్రం ఎక్కడ కూడా అధికారులు అఫీషియల్గా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడతలేదు ఎక్కడ కూడా. కానీ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. మరి ఈ విచారణ ఎప్పటిదాకా కొనసాగుతుంది? సాయంత్రం దాకా కొనసాగుతుందా, లేదనుకుంటే రాత్రి వరకు కొనసాగుతుందా? ఇవాళ కేటీఆర్ గారి అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందా లేదా? పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? అసలు ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏంది? దీని లోతుపాత్రను చర్చించడానికి మన పార్టీలో కీలకమైనటువంటి డిస్కషన్ చేసేందుకు మన బీఆర్ఎస్ పార్టీ లీడర్ పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు మన స్టూడియోకి రావడం జరిగింది. వారితోనే మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే శంకర్ గారు. బాగున్నారా? బాగున్నా. సో మీ నాయకుడు దాదాపు ఒక 4 గంటల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. ఏమన్నా అంటే ఇంకా మాకు మీడియా పరంగా అయితే కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరు బయటికి అయితే ఇప్పటిదాకా కూడా. మరి మీరు పార్టీ కదా, మీ ఇంటర్నల్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తుందా? మీ కేటీఆర్ గారు అంటే ఎలాంటి సమాధానం చెప్తున్నారు? వాళ్ళకి సహకరిస్తున్నారా? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? సరే, విచారణ జరుగుతుంది కానీ పార్టీలో మాత్రం ఒక పాజిటివ్ ఎనర్జీ. పార్టీ అంతా ఒక తాటి మీదకి వచ్చి ఓకే మొత్తం కేటీఆర్ గారి వెనక ర్యాలీ అయింది ఇవాళ. నిన్న కూడా మనం చూసినాము క్యాలెండర్ ఆవిష్కరణలో. అవును, హరీష్ రావు గారు కానివ్వండి, ఇతర నాయకులు కానీ అందరూ అంటే ఒక కుటుంబం లాగా. ఈ ఎపిసోడ్ వల్ల రేవంత్ రెడ్డి గారు ఏదో పైశాచిక ఆనందం పొందుదాము, ఒక తప్పుడు కేసులో ఇరికిచ్చి ఒక రాజకీయ కక్ష సాధింపు చర్య చేద్దాము, తన ఈగో సాటిస్ఫై చేద్దాము అనుకున్నాడు. కానీ ఆయన మాకు లాభమే మేలే చేసిండు మా పార్టీకి. మా పార్టీ అంతా ఒక కుటుంబం లాగా మొత్తం కలిసిపోయి బ్రహ్మాండంగా. అంటే మాకు పూర్తి విశ్వాసం. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో చెప్పినారు, పదే మొన్న కూడా మాట్లాడినారు, వారికి ఎక్కడ కానీ తప్పు చేయలేదు. మేము ప్రజల కోసము, తెలంగాణ కోసము, హైదరాబాద్ కోసం చేసినటువంటి ఒక పాలసీలో మంత్రిగా నాకున్న పరిధి, మంత్రిగా నేను తీసుకునే నిర్ణయం పాలసీ మేకింగ్ లో నేను తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను? ఒక గుడ్ ఫెయిత్. హైదరాబాద్కి ఈ రేస్ జరిగితే గత సంవత్సరం 700 కోట్ల లాభం జరిగిందని చెప్పి నియల్సన్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ సర్వే చేసి చెప్పింది. అది హాస్పిటాలిటీ ద్వారా కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా. అయితే అసలు అంటే ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి చర్చ ఇవన్నీ చూస్తాను. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ఏంటి, అది ఎందుకు వచ్చింది, దానివల్ల రాష్ట్రానికి ఏం లాభం జరిగింది, మీరు చాలా విషయాలు చెప్పారు, వీడియోల రూపంలో చెప్పారు, ప్రెస్ మీట్ల రూపంలో చెప్పారు. అవన్నీ మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఇప్పుడు ఈ హడావిడి, పొద్దున్న నుంచి జరుగుతున్నటువంటి హడావిడి, ఈ జరుగుతున్నటువంటి ఒక ప్రోపగండా అంటామా, లేకపోతే చర్చ అంటామా, ఒక గ్లోబల్స్ ప్రచారం అంటామా, అయిపోయింది. ఇవాళ ఆయన అరెస్ట్ చేసేస్తా ఉన్నారు. లోపల ఏసీబీ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలకు కేటీఆర్ గారు సమాధానం చెప్పలేక నీళ్లు నమ్ములుతున్నారు, చెమటలు పడుతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు 3 రోజుల కింద కేటీఆర్ గారి నివాసం మీద గచ్చిబౌలిలో ఆల్రెడీ ఏసీబీ రైడ్ జరిగిందని ఎట్లయితే లీక్ వచ్చిందో, ఏదైతే వార్త నోటీసులు ఇస్తేందుకు పోతే నోటీస్ ఇవ్వడానికి పోతే రైడ్ జరిగిపోయింది, మొత్తం సర్చ్ చేస్తున్నారు, ఏదో దొరికిపోయింది అని చెప్పి అంటే అట్లాంటి లీకులు ఇచ్చి ఒక ప్రజలని ఒక గందరగోళానికి అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి స్టేట్ యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిందో దాని నుంచి దృష్టి మరల్చి వీటి మీదనే చర్చ జరిగేటట్టు ఒక సంకుచిత మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు కాబట్టి, ఈరోజు ముఖ్యమంత్రికి ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి చర్యలు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ముందు నుంచి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి డిసెంబర్ 7, 2023 ఆనాడు నుంచి ఈనాడు వరకు దాదాపు 13 నెలలు గడిచింది. మీరు చూడండి, క్రొనాలజీ చూడండి. ప్రభుత్వంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు, ఫార్ములా ఈ రద్దు. అసలు ఎప్పుడు చర్చించారు? అధికారులను కూర్చోబెట్టుకొని ఎప్పుడు మాట్లాడినరు? మార్పు అని చెప్పి రద్దు చేసుకో అంటే అనాలోచితంగా కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది కాబట్టి మేము రద్దు చేస్తాం. దాంతో మనకి లాభమా నష్టమా? అసలు అట్లీస్ట్ కూర్చొని ఒక సమావేశం పెట్టుకొని ఏదీ జరగలేదు. ఒకటి. రెండవది, వీళ్ళు చేసింది ఏంది? ప్రతి దాని మీద అవినీతి అని మరకలు వేసుకుంటూ జ్యుడిషియల్ కమిషన్లు పెట్టడం, కొన్ని రోజులు డ్రామాలు చేయడం. ఎందుకంటే మీరు చూడండి, డిసెంబర్లో అధికారంలోకి రాగానే కాళేశ్వరం మీద కమిషన్ అని చెప్పేసి జస్టిస్ పిసి ఘోష్ గారి నేతృత్వంలో ఒక కమిషన్, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఏదో అవినీతి జరిగింది అని చెప్పేసి అక్కడ జస్టిస్ మదన్ లోకూర్ గారి నేతృత్వంలో ఇంకో కమిషన్,
ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అది ఒక 2 నెలలు 3 నెలలు దాని డ్రామా చేసినారు. దాని మీద ఇప్పటివరకు తేలింది ఏం లేదు, అతి లేదు, గతి లేదు, ఏ ఆధారం బయటికి రాలేదు. కొన్ని రోజులు కొండా సురేఖ గారితో అవసరం లేని వ్యాఖ్యలు ఇప్పించి ఉన్న కాస్త పరువు కూడా ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మంట కల్పించుకున్నది. దాని తర్వాత కేటీఆర్ గారి కుటుంబ సభ్యులని టార్గెట్ చేసి వారి బావమరిది ఇంట్లో దీపావళి హౌస్ వార్మింగ్ అంటే గృహప్రవేశం ఫంక్షన్ ఏదో చేసుకుంటుంటే అక్కడ వందలాది మంది పోలీసులు పోయి అక్కడ ఏదో సర్చ్లు చేసి కొండందోవి ఎలుకను కూడా పట్టలేదు. అక్కడ దాడి చేసినటువంటి అధికారే చెప్పారు ఇక్కడ ఏం దొరకలేదు డ్రగ్స్ అని. కానీ మన ముఖ్యమంత్రి గారు నిస్సుగా అసెంబ్లీలో ఉన్నప్పుడు డ్రగ్స్ దొరికినాయి అని మాట్లాడతారు. మొన్న రీసెంట్ గా అంటే ఈ ముఖ్యమంత్రి ఇంకొకటి తాజా ఉదాహరణ, మొన్న అల్లు అర్జున్ గారు ఎపిసోడ్ జరిగినాక లేచి అసెంబ్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి. నేను ఈ కుర్చీలో కూర్చున్నన్ని రోజులు బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్ హైక్ ఉండదు అని చెప్పి మాట్లాడింది. 20 రోజులు కాలేదు, నిన్న మళ్ళీ గేమ్ చేంజర్ సినిమాకి 4 గంటలకు పొద్దున షో అంటే బెనిఫిట్ షోనే, మార్నింగ్ 4 AM షో, మళ్ళీ 150 రూపాయలు టికెట్ 1 o'clock ఇచ్చే బెనిఫిట్ షోని మీరు రద్దు చేస్తారు. 4 o'clock కూడా బెనిఫిట్ షోనే. మరి టికెట్ ప్రైస్ ఎందుకు రేజ్ చేసినారు? 150. సినిమా పరిశ్రమ బతకడం కోసం ఆ 150 రూపాయలు. ఇదే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేను ఓన్లీ స్వాతంత్ర పోరాటం ఉన్న సినిమాలే చూస్తాను, అట్లాంటి సినిమాలనే మేము కన్సిడర్ చేస్తాం, మెసేజ్ ఉండాలి యూత్ కి అన్నారు. అట్లాంటి సినిమాలే మరి కమర్షియల్, పక్కా కమర్షియల్ సినిమా, మరి దీనికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అంటే మీరు మాట్లాడే మాటలకు చేసే చేతులకు పొంతన లేదు. మేము అదే చెప్తున్నాం ఇంతకుముందు మీకు చెప్పినట్టు క్రొనాలజీ, కాళేశ్వరం కానీ, విద్యుత్ కొనుగోలు కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, కేటీఆర్ గారి బావమరిది ఇంటి మీద దాడి కానివ్వండి, లగచర్లలో ఏదైతే కేటీఆర్ గారిని ఇరికిచ్చే ప్రయత్నం అప్పుడు చేసిరు, పట్నం నరేందర్ రెడ్డి గారు చెప్పని వ్యాఖ్యలు ఏదో చెప్పినట్టు రాపిచ్చి రిమాండ్లో కేటీఆర్ గారు పేరు వచ్చేటట్టు అక్కడ అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేసిరు. అంటే ఒక 7-8 ప్రయత్నాలు, అంటే మొత్తం ప్రభుత్వ యాంత్రాంగం కానీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద అధికారి వరకు కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల మీద ఎట్లా మనము హరాస్ చేయొచ్చు, మన ఈగో సాటిస్ఫై ఎట్లా చేసుకోవచ్చు అనే దాని మీదే కేంద్రీకరించారు. కాబట్టి ఈ రోజు గణాంకాలు చెప్తున్నాయి, సంఖ్య చెప్తుంది. తెలంగాణలో గత సంవత్సరంలో స్పెసిఫికలీ హైదరాబాద్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది, 44% క్రైమ్ రేట్ పెరిగింది. ఆడవాళ్ళ మీద దాడులు పెరిగినాయి. సైబరాబాద్లో 64% క్రైమ్ రేట్ పెరిగింది. గణాంకాలు చెప్తున్నాయి కదా నీ పరిపాలన ఎట్లుందో. గత సంవత్సరంలో నీ 42%, హైదరాబాద్లో 64%, సైబరాబాద్లో క్రైమ్ పెరిగింది. అంటే ఏం సూచిస్తుంది ఇది? నీ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ దృష్టి సారించాల్సినటువంటి విషయాల మీద సారించకుండా కేవలం రాజకీయాల మీద, రాజకీయ కక్ష సాధింపు చర్యల మీద, మా పార్టీలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా ప్రజలు మాట్లాడే వీడియోస్ యాజ్ ఇట్ ఈస్ ప్రశ్నిస్తే కేసులు పెట్టి రిమాండ్ చేసిండ్రు మా పార్టీ యాక్టివిస్టులు. మీ మీద దాడి చేసిర్రు, ఎందుకంటే మీరు ప్రజల పక్షాన్ని నిలబడి జరిగే వాస్తవాలు బయటికి చెప్తున్నారు. ఆయన సొంత ఊర్లో ఏం జరుగుతుంది, ఆయన సొంత నియోజకవర్గం ఏం జరుగుతుంది అది మింగుడు పడక, ఓర్వలేక ఎట్లాగా ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలి, భయభ్రాంతులను చేయాలి. కానీ తెలంగాణలో అంటే ఇదంతా ఓకే అన్న, ఈ చర్చ నడుస్తూ ఉంది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ మధ్యాహ్నం 2:30 అవుతా ఉంది. అంటే దీనికంటే ఎక్కువ సెన్సేషన్ విషయము తిరుపతిలో 6 చనిపోయారు భక్తులు. ఆ విషయం కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా పక్కకు పెట్టేసింది. ఇవాళ ఓన్లీ కేటీఆర్ మీదే ఫోకస్ పెట్టింది. కేటీఆర్ అరెస్టు చేస్తున్నాడు, ముచ్చమటలు పట్టిస్తున్నారు అనే చర్చ మాత్రం నడుస్తూ ఉంది. అంటే దీని నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎంత దారుణంగా ఉందంటే, అంటే అందరినీ జనరలైజ్ చేసి చెప్పలేము కానీ మెజారిటీ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కంప్లీట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయండి. రేవంత్ రెడ్డి గారి కంట్రోల్లోకి కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే మీరు చూడండి, ఇంత పెద్ద ఘటన జరిగితే తిరుపతిలో నిన్న రాత్రి నుంచి పొద్దు వరకు మీరు చూడండి, ఏ ఛానల్ ఓపెన్ చేసి చూసినా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి పోయి ఏం వీడియోస్ పోస్ట్ చేసిరని చూసినా మొత్తం కేటీఆర్ గారి మీదనే దృష్టి సారించి, కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా, కేటీఆర్ గారిని వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటారా, రిమాండ్కి పంపుతారా, దీని మీదనే వాళ్ళ అంటే ధ్యాస కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా అంత పెద్ద సంఘటన జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి తప్పిదం వల్ల జరిగింది, ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మళ్ళీ ఇట్లాంటి సంఘటన జరగకూడదంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దీని మీద చర్చ లేదు ఎక్కడ. అది జరగకూడని సంఘటన, అది జరిగింది. చనిపోకూడదు కానీ చనిపోయారు ప్రజలు. అంటే పెద్ద ట్రాజెడీ అది. తిరుపతి తిరుమల చరిత్రలో ఇట్లాంటి ట్రాజెడీ ఎప్పుడు జరగలేదని నేను చదివినాను. ఇంత పెద్ద జరిగిన ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఇవాళ మీరు వచ్చే కంటే ముందు కూడా అన్ని ఛానల్స్ చూస్తూ ఉన్నాం మనం.
ఎక్కడ కూడా దాని మీద చర్చ లేదు. ఇంకోటి మీరు మంచి ప్రశ్న అడిగారు. కొన్ని ఛానల్స్ లో అక్కడిక్కడ తమ్నైల్స్ లో ముచ్చమట్టలు 30 ప్రశ్నలు అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ ఛానల్స్ వాళ్ళు లోపల కూర్చున్నారా, మరి సీసీ కెమెరా మైకులు పెట్టుకుర్రా, లేకపోతే ఆడియో వీడియో రికార్డింగ్ చేసుకోవడానికి వీళ్ళకి ఎవరు చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి ఎంత భద్రతాభావం అంటే కేటీఆర్ గారు తనకున్న చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా నాకున్న హక్కు, నా వెంట నేను లాయర్ని తీసుకొని వెళ్తా అంటేనే మొన్న మీరు చూసినారు. అవును, ఒప్పుకోవాలి. అర్ధగంట నిలబెట్టించి అలౌ చేయకుండా పంపిస్తే మరి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఈరోజు లాయర్తో పాటు వారు విచారణకు హాజరైనారు. ఎందుకంత భయము? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆధారాలు ఉంటే, కేటీఆర్ గారు తప్పు చేసే ఉంటే ఆధారాలు ముందు పెట్టండి, రికార్డ్ చేయండి, స్టేట్మెంట్ కోర్టులో ప్రవేశపెట్టండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అది కాకుండా లాయర్ ఉండొద్దు, ఎవరు ఉండొద్దు, మేము ఒక్కలమే కూర్చోవాలి, మేమేం అడిగితే అదే చెప్పాలి అంటే మాకు అనుమానాలు ఉన్నాయి. కేటీఆర్ గారు మనం క్లియర్గా చెప్పారు, నాకు లాయర్ ఎందుకు రావాలి అంటున్నా నా వెంబడి అంటే, మొదటిది నాకు హక్కు ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కు నేను వినియోగించుకుంటున్నాను. రెండోది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేము. ఎందుకంటే మా పార్టీ మాజీ కొడంగల్ శాసనసభ్యుడు పట్టం నరేందర్ రెడ్డి గారు అనని వ్యాఖ్యలు అన్నట్టు రిమాండ్ రిపోర్ట్ లో రాపించి, సరే తను అది రియలైజ్ అయ్యి ఇమీడియట్ గా మళ్ళీ జడ్జి గారికి అఫిడవిట్ ఇచ్చారు, అది కన్సిడర్ చేసారు. అంటే ఇట్లాంటి కుటిల ప్రయత్నాలు చేయొచ్చు అనే ఉద్దేశం. ప్రధానంగా ఒక క్వశ్చన్ ఉంది, అంటే పోలీసు వాళ్ళకి ఎందుకు అంత, అంటే ఇప్పుడు ఒక ఆరోపణల పేరుతోటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేసినప్పుడు ఆయన అనని మాటలను అనే విధంగా రిమాండ్ రిపోర్ట్లో రాశాడు. రేవంత్ రెడ్డి అయితే వచ్చి రాయాడు, మరి పోలీసు వాళ్ళే రాస్తారు ఆ అంశాన్ని. ఎందుకు పోలీసు వాళ్ళ ఇంట్రెస్టా, రేవంత్ రెడ్డి ఆదేశాలా, లేకపోతే ఏ రకంగా జరుగుతుంది అంటారు? పాపం పోలీసు వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందండి, వాళ్ళ డ్యూటీ చేస్తుంటారు, వాళ్ళ మీద ఒత్తిడి పైనుంచి ఒత్తిడి వస్తుంది, వాళ్ళు పాపం చేయలేకపోయినా చేసే పరిస్థితి ఉన్నదే అని చెప్పే కదా నిన్న మొన్న పట్టం నరేందర్ రెడ్డి గారు అఫిడవిట్ ఇచ్చిండ్రు. ఉట్టిగానే వేయలే, కేటీఆర్ గారు కూడా అదే చెప్పారు, మాకు ఇట్లాంటి అనుమానాలు ఉన్నాయి ప్రభుత్వం మీద, మా సొంత మాజీ శాసనసభ్యుడు ఈ చేయని స్టేట్మెంట్స్ చేసినట్టు మీరు రికార్డ్ చేసినప్పుడు నన్ను కేవలం మీరు ఒక దురుద్దేశపూరిత, అంటే ఒక ఉద్దేశం మీది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉద్దేశం క్లీన్ లేదు, ఎట్లా ఒకట్లా చేయాలి, హరాజ్ చేయాలి, జైలు పంపించాలనే ఉద్దేశంతోనే మీరు ఈ కేసు ఉంటుంది. స్కోప్ డెఫినెట్ గా ట్రై చేస్తారు. 40 ప్రశ్నలు ముచ్చమటలు ఇవని చెప్పేసి మా ప్రతినిధి కూడా అక్కడనే ఉన్నారు, ఒకసారి అడుగుదాం, అంటే పరిస్థితి ఏంటి అనేది అడుగుదాము, అడిగినాక మనం కంటిన్యూ చేద్దాం ఒకసారి. హలో, యా హరిత, మనం లైవ్లో ఉన్నాము ప్రస్తుతానికి. అక్కడ ఏసీబీ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఏంటి అంటే, బయట ప్రచారం అంతా కూడా అక్కడ కేటీఆర్ గారిని 60 ప్రశ్నలు అడిగినారు, 40 ప్రశ్నలు అడిగినారు అనేటువంటి చర్చ బాగా నడుస్తూ ఉంది మీడియా సర్కిల్లో. అసలు ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఉదయం 10-10:30 గంటల టైంలో విచారణకు ఏసీబీ ఆఫీస్ కి కేటీఆర్ వచ్చారు. ఆ తర్వాత కేటీఆర్ తో పాటు, అంటే మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు తన లీగల్ టీమ్ అయినటువంటి, అంటే తన లాయర్ అయినటువంటి రామచంద్రరావుని మాత్రమే లోపలికి అలౌ చేశారు శంకర్. సో లోపల లోపలికి వెళ్ళిన తర్వాత ఎస్పెషల్లీ ఈ ఏదైతే విదేశీ కంపెనీకి నిధుల దుర్వినియోగం అయ్యింది, విదేశీ కంపెనీకి డబ్బులు పంపించారన్న నెపంతో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాటి ఆధారంగానే ఈ రోజు కంప్లీట్ గా విచారణ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులు. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే 3 అధికారుల నేపథ్యంలో అక్కడ మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నారు, అన్ని ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, మనం కూడా అక్కడ మీరు ఉన్నారు మన న్యూస్ లైన్ తరఫున. ఏమైనా లీకులు వస్తున్నాయా లోపటి నుంచి? ఏమైనా, అంటే ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి సమాధానం కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు, ఇట్లాంటి ప్రశ్నలు కానీ ఇట్లాంటి లీకులు కానీ ఏమైనా లోపటి నుంచి అందుతున్నాయా మీడియా ప్రతినిధులకు? అంటే లోపల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయటికి లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు, కానీ ఇక్కడ ఉన్నటువంటి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మాత్రం జాయింట్ డైరెక్టర్ రుతీష్ రాజు, అట్లాగే అడిషనల్ ఎస్పీ శివరామ్ శర్మ, డిఎస్పీ మజీద్ ఖాన్, ఈ 3 ఆధ్వర్యంలో మాత్రం విచారణ కంటిన్యూ అవుతుంది. 3 క్వశ్చనింగ్ అయితే తనని చేసే అవకాశాలు అంటే ఉన్నట్టు సమాచారం అయితే అందుతుంది. సో ఈ అధికారులు అడుగుతున్నటువంటి క్వశ్చన్ బేస్డ్ ఆన్ హెచ్ఎండిఏ, గతంలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ని, ఏదైతే అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించారో ఆయన వాంగ్మూలం, ఆయన స్టేట్మెంట్ ఆధారంగానే వీళ్ళు క్వశ్చన్ ప్రిపేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. వాటి ఆధారంగానే కొంత ఇరుకులో పెట్టే క్వశ్చన్స్ అయితే అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ
ఒక తెలంగాణ బిడ్డగా నిష్పక్షపాతంగా నేను నిక్కాసైన తెలంగాణ బిడ్డగా నేను ఆన్సరబుల్ గా ఉంటాను. ఏదైతే ఏసీబీ ఆఫీస్ లోకి వెళ్లే ముందు కేటీఆర్ తన నివాసంలో మీడియా సాక్షిగా తను ఏదైతే మాట్లాడారో, అంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మేము ఎవరి పక్షాన, రైతుల పక్షాన కావచ్చు, లేదంటే పబ్లిక్ పక్షాన కావచ్చు, ఇట్లా ఎవరి పక్షాన నిల్చొని, అంటే కరెంట్ రేట్లు పెంచుతామన్నప్పుడు మేము అడ్డుకున్న విషయాలు కావచ్చు, ఇట్లా ఎవరి పక్షాన నిలబడి అడుగుతున్నా కూడా సో రేవంత్ సర్కారు చేయలేని పనులను, అంటే అర్థమైంది హరిత. అంటే ఆ మార్నింగ్ ఆయన మాట్లాడినంత అర్థమైంది. మీరు అక్కడే ఉండండి, ఫర్దర్ గా అప్డేట్స్ ఉంటే మేము కూడా మళ్ళీ మీకు సంప్రదిస్తాము. అంటే ఏమైనా మీడియా లీకులు ఏమైనా వచ్చి ఉంటే మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, మేము కూడా మళ్ళీ మేము లైన్లోకి తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇట్లా అంటే మనం అక్కడ చూస్తామంటే మా ప్రతినిధి అక్కడే ఉన్నారు, మా సీనియర్ కరెస్పాండెంట్. వారు కూడా చెప్తా ఉన్నారు, అంటే మరి మిగతా వాళ్ళకి ఏడికెళ్ళి వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తలేదంట. కేవలం ఏ అధికారి అయితే విచారిస్తూ ఉన్నారో ఆ అధికారుల ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది. సో అక్కడ అందరి ప్రతినిధితో పాటు మా ప్రతినిధి కూడా అక్కడే ఉన్నారు. కానీ బయట ప్రోపగండా మాత్రం ఈ రకంగా జరుగుతూ ఉంది. ఈ రకంగా అంటే ఒకటి ఇది మైండ్ కండిషనింగ్ అంటారు దీన్ని. అంటే ప్రజల్లో ఒక చర్చ, ఏదో జరిగిందంట, తప్పు చేసిండంట, అందుకే చెమటలు పడుతున్నాయంట అనేది ఒక భావన క్రియేట్ చేయాలి. అక్కడ కేటీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఇప్పటి వరకు బెదురు లేదు, జంగు లేదు, నేను తప్పు చేయనే లేదు, అసలు అక్కడ కేసు కరప్షన్ లేనప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో కేసు ఎందుకు ఫైల్ అయిందని చెప్పి వాళ్ళు ప్రశ్నించింది. ఇప్పుడు క్విడ్ ప్రోకో అని కొత్త రాగం ఎత్తుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎలక్టరల్ బాండ్స్, మీరు ఎఫ్ఈఓ ఫార్ములా రేజ్ చేసినందుకు మీకు ఎలక్టరల్ బాండ్స్ ద్వారా డబ్బులు ఇచ్చి, అంటే ఎంత భావదారిద్రపు ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీలో. అదే గ్రీన్ కో కంపెనీ అన్ని పార్టీలకి ఎలక్టరల్ బాండ్స్ ఫండింగ్ చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది. తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు, బీజేపీకి, కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి, పక్క రాష్ట్రంలో ఉన్న టీడీపీకి, వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళు ఎలక్టరల్ బాండ్స్ పర్చేజ్ చేసుకొని ఇచ్చారు, ఫండింగ్ చేసినారు. కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో 140 కంపెనీలు 1,300 కోట్లు దగ్గర 1,200 కోట్లు ఏదో ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఇచ్చారు. అంటే ఈ కంపెనీస్ అన్నిటికీ దోచిపెట్టినట్టేనా కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాల్లో? కనీసం అర్థం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. క్విడ్ ప్రోకో అంటే ఏంటిది? నేను మీకు ఏదన్నా అన్డ్యూ ఫేవర్ ఏదైనా చేస్తే చేయకూడదు, మీ నుంచి నాకు మళ్ళీ ఏదన్నా రిటర్న్ లో రావాలి. ఇక్కడ ఇప్పటి వరకు అట్లాంటిది ఏమీ లేదు. హెచ్ఎండిఏ ఫండ్స్ ఎఫ్ఈఓ అకౌంట్లోకి వెళ్ళినాయి, ఎఫ్ఈఓ వాళ్ళు అక్నాలెడ్జ్ చేసినారు, ఈ అమౌంట్ అక్కడ ఉంది. ఒకవేళ నువ్వు రికవర్ చేసుకోవాలి అనుకుంటే ప్రభుత్వం, ఎఫ్ఈఓని ఎందుకు నువ్వు పార్టీ చేయలేదు ఎఫ్ఐఆర్ లో? ఓన్లీ అరవింద్ కుమార్ గారు, మన కేటీఆర్ గారు, బిఎల్ఎన్ రెడ్డి గారు A1 A2 A3, మరి ఎఫ్ఈఓని ఎందుకు మీరు పార్టీ చేసుకోలేదు? దాని దాని మీనింగ్ ఏంటిది? ఎందుకంటే వాళ్ళని ఒకవేళ అక్యూజ్డ్ అని చేస్తే వాళ్ళు ఇంటర్నేషనల్గా వాళ్ళకు ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం లండన్ కోర్టులో ఎక్కడో వాళ్ళ ఆర్బిట్రేషన్కి వెళ్తారు. అప్పుడు ఈయన క్యాన్సిల్ చేసినందుకు, రేవంత్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసినందుకు మాకు నష్టం జరిగింది, మాకు ఏదైతే రేస్ జరిగింది ఇక్కడ రేస్ ద్వారా మాకు లాభం జరిగేది ఉండనో అది నష్టం చేసిండు ముఖ్యమంత్రి వచ్చి కాంట్రాక్ట్ బ్రేక్ చేయడం వల్ల అని చెప్పి వాళ్ళు ఉల్టా కేసేస్తారు. కాబట్టి వాళ్ళని పార్టీ చేయలేదు. నీకు ఉద్దేశం క్లీన్గా ఉన్నప్పుడు, ప్రజాధనం దుర్వినియోగం అయింది అన్నప్పుడు పోయింది వాన్ అకౌంట్లకు కదా, మరి వాడిని ఎందుకు నువ్వు పార్టీ చేయట్లేదు? నంబర్ 1 బేసిక్ క్వశ్చన్ అది. డబ్బు నువ్వు ఇచ్చినావు, ఒక్కడే చేయలేడు కదా, ఇచ్చినావు అంటున్నావు, మరి ఇచ్చినోడు ఎందుకు లేడు కేసులో? అక్కడే క్లియర్ కట్ గా తప్పైనప్పుడు తీసుకున్నా. మీరు మమ్మల్ని టార్గెట్ చేయదలుచుకురు, కేవలం కేటీఆర్ గారిని హరాస్ చేయదలుచుకురు కాబట్టి వీళ్ళ పేర్లే పెట్టారు, వాళ్ళని పార్టీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళని పార్టీ చేస్తే అది వేరే రకంగా పోతుంది, ప్రభుత్వానికి అప్రతిష్ట పాలవుతారు. ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు కదా, అంతర్జాతీయ సంస్థ. కాబట్టి ఇక్కడ క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేది ఏంటిదంటే ఎట్లాంటి క్విడ్ ప్రోకో లేదు, కరప్షన్ లేదు. అందుకే కేటీఆర్ అన్నారు ఇది ఒక లొట్టపీస్ కేసు అని, హరీష్ రావు గారు కూడా నేను అన్నారు ఇదో తుపేల్ కేసు అని. సో మాకు పూర్తి విశ్వాసం న్యాయ వ్యవస్థ మీద, జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఈ దేశంలో మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా కోర్టులని ఇప్పుడు ఎక్కడైతే మనకు మెసులుబాటు ఉంటుందో ఒక పౌరుడిగా, ఎక్కడైతే మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉన్నాయో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆశ్రయిస్తారు. డెఫినెట్గా చాలా ప్లానింగ్ ప్రకారము 9వ తారీఖు నాడు నోటీసులు ఇచ్చిర్రు, ఆ రోజు విచారణ ఇచ్చినట్టు చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇంకొక 2 రోజులు పోతే సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి. మీరు సుప్రీంకోర్టులో కూడా మీకు కొంత నిరాశ ఎదురైంది. 15వ తారీఖు తీసుకుంటామని చెప్పారు, 15th లిస్టింగ్ 15th కాబట్టి ఇప్పుడు ఇవాళ ఒక కేసు ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మీరు అన్ని కేసులు చూడండి, అరెస్టులు చేయాలి, రిమాండ్లు చేయాలని అన్ని వీకెండ్లు అల్లు అర్జున్ కేసుతో సహా ఫ్రైడే రోజు, థర్స్డే నైటో ఫ్రైడేనో జనరల్ గా రిమాండ్లకు తీసుకునే చర్యలు. అంటే మా పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తల మీద పడ్డ కేసులు, వాళ్ళు చేసిన రిమాండ్ కూడా అన్ని వీకెండే, ఫ్రైడే. ఎందుకు అంటే కేవలం సాటర్డే సండే
కోర్టులు ఉండవు కాబట్టి సెలవులు ఉంటాయి కాబట్టి ఇంకా రాబోయే వారంలో అయితే సంక్రాంతి సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఏదైనా దురుద్దేశంగా వీళ్ళకి సుప్రీంకోర్టు పోతే ఏదైనా రిలీఫ్ వస్తుందేమో, మరి అంతలోపు మనం ఏదన్నా చేయాలలుచుకుంటే ఇప్పుడే చేయాలి అనే ఒక దురుద్దేశంతో విచారణ పేరిట మళ్ళీ మాకు కస్టడీ కావాలని చెప్పి రేపు తీసుకుంటారు అనేది వేచి చూడాలి. మాకు తెలిసి అయితే ప్రజల్లో అయితే మేము చేసుకున్నటువంటి సర్వే ప్రకారం అయితే ప్రజల్లో మాత్రం కేటీఆర్ గారు ఎటువంటి తప్పు చేయలేదు. కేవలం హైదరాబాద్ కొరకు, హైదరాబాద్ ప్రజల కొరకు మేలు జరగాలనే ఒక సదుద్దేశంతో ఒక గుడ్ ఫెయిత్ లో పాలసీ మేకర్ గా పాలసీ డిసిషన్ తీసుకున్నారు. కింద క్లరికల్ జాబ్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగిందో అది ఆర్బీఐ రూల్ ఏంటిది, బిజినెస్ రూల్స్ ఏంటివి అనేది కింద అధికారులు కానీ క్లరికల్ జాబ్ చేసే వాళ్ళకి కానీ అవగాహన ఉండాలి. ఇట్లా ఉంటే భారతదేశంలో ఏ మంత్రి ఏ పాలసీ డిసిషన్ తీసుకోలేడు, ఏ సంతకం చేయలేడు. పాలసీయే నువ్వు తీసుకోలేనప్పుడు మీరు అదే దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. అసలు ఈ ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్కు వచ్చినటువంటి లాభం ఏంటిది, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి లాభం ఏంటిది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు దానివల్ల ఏ ఉపయోగం రాలేదు, ఉట్టిగానే అన్ని ఏదో 500 కోట్లు వచ్చింది 700 కోట్లు వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా డంబాచారమే, ప్రచారమే తప్ప రాష్ట్రానికి కానీ హైదరాబాద్కి కానీ ఎలాంటి అడిషనల్గా ఇన్కమ్ రాలేదు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. మరి నిజంగా ఏ లెక్క ప్రకారం వచ్చిందని అంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ వాళ్ళకి అసలు ఈ రేస్ ఏందో తెలియదు. అసలు దీనికి ఉన్న ప్రాముఖ్యత తెలిస్తే వాళ్ళకి డీటెయిల్ గా దీని గురించి తెలుసుకోవాలి, లోతుగా పోయి ఎట్లా రెవెన్యూ పెరిగింది, దేని అంటే హైదరాబాద్కి ఏం లాభం జరిగింది అనేది ఆలోచన ఉంటుంది. ఫార్ములా ఈ అనేది FIA ఫార్ములా ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ అది సంస్థ. అందులో F1 ఉంటుంది, F2 ఉంటుంది, F3 ఉంటుంది, FE ఉంటుంది. అంటే ఫార్ములా 1 అనేది అది టాప్. మొన్నటి వరకు ఫార్ములా 1 రేసెస్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. మొత్తం ప్రపంచంలో ప్రధాన నగరాల్లో సర్క్యూట్స్ ఉంటాయి, అక్కడక్కడ జరుగుతాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ది కూడా రేస్ లోకి వచ్చింది. అదే ఎలక్ట్రిక్ ఎంకరేజ్ అయితే కేటీఆర్ గారు 2022లో మనం కేవలం హైదరాబాద్ కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడ్డాం. ఈ రేస్ని హైదరాబాద్కి రావాలంటే వాళ్ళే ఆషామాషి గుట్టిగానే రారు. ఎట్లాంటి నగరాల్లో జరుగుతుంది ఫార్ములా ఈ రేస్ అంటే న్యూయార్క్, లండన్, బీజింగ్, రోమ్, ప్యారిస్, అంటే ఇట్లాంటి ఒక మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి డెవలప్డ్ అయినటువంటి సిటీస్లో జరిగే రేస్ ఇది. ఒక 10 నగరాల్లో జరిగే రేసు మన హైదరాబాద్ని తీసుకుపోయి ఆ సర్క్యూట్లో పెట్టినారు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ సర్క్యూట్లో ఆ నగరాల వాటి లెవెల్లో సరసన పెట్టినప్పుడు ఒకటి మీకు పేరు ఇంటర్నేషనల్ గ్లోబల్ మ్యాప్లో హైదరాబాద్ రికగ్నిషన్ వస్తుంది. రెండవది ఇది బీఆర్ఎస్ పార్టీయో మా ఛానల్లో మావాడు కూడా చెప్పుకుంది కాదు 700 కోట్ల లాభం జరిగిందని. నియల్సన్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ సంస్థ, పేరుగాంచిన సంస్థ. ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చినాడు. $84 మిలియన్ లాభం జరిగింది ఫార్ములా ఈ వల్ల హైదరాబాద్ ఎకానమీకి అని తెలుసుకోవాలనుకునే ఆ సోయి ఉండి ఆ దృక్పథం ఉంటే వాడు చదివితే కాంగ్రెస్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెప్పినారు, ఎట్లొచ్చింది అంటే ఒక రేస్ జరిగినప్పుడు ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది హైదరాబాద్. మీకు ఆ కార్ రేసెస్ ఏవైతే ఆ రేస్ లో పాల్గొనే వెహికల్స్ ఉంటాయో అవి ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి హ్యాండ్లింగ్ చార్జెస్ ద్వారా కానీ టూరిజం ద్వారా కానీ, ఎందుకంటే దాదాపు 31,000 మంది ఆ రేస్ చూసినారు ప్రత్యక్షంగా. ఫార్ములా ఈ అనే రేస్ చాలా మంది టాలీవుడ్ స్టార్స్, క్రికెటర్స్, సచిన్ టెండూల్కర్ లాంటి స్టార్స్, పెద్ద ఆనంద్ మహీంద్రా లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ చాలా మంది వచ్చి వీక్షించిపోయారు. అయితే ఈ ఫార్ములా ఈ రేస్ అనేది కేవలం హైదరాబాద్కేనే కాదు తెలంగాణకు ఎట్లా ఉపయోగపడ్డది అంటే మన ప్రభుత్వంకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఏం చేసిందంటే కేవలం రేస్ కాకుండా రేస్కి ఒక వారం ముందు ఒక సమ్మిట్, ఈవీ సమ్మిట్, ఎలక్ట్రిక్ వెహికల్ సమ్మిట్ అనేది ఒక ప్లాన్తోని ఒక పక్కా ప్రణాళికతోని ఇండస్ట్రీని ఎట్లా ఆకర్షించాలి, తెలంగాణని ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎట్లా తీర్చిదిద్దాలి అని ఒక శ్రమతోని, ఒక ప్రణాళికతోని, ఒక దూరదృష్టితోని, ఒక విజన్తోని చేసినటువంటి ప్రోగ్రామ్ అది. రేస్ అనేది ఎండింగ్. అంతకన్నా ముందు 1 వీక్ ఏం జరిగింది, ప్రభుత్వం అప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అని చెప్పేసి మహబూబ్ నగర్ దివితిపల్లిలో అక్కడ 100 ఎకరాలు, అక్కడ మోమిన్పేట్ ఎంకతల్లపల్లిలో అక్కడ కొన్ని 100 ఎకరాలు సేకరించి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఐస్ ఇంజన్స్ అంటాం మనం, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అంటే పెట్రోల్ డీజిల్ తో నడిచే వెహికల్స్ ఇవన్నీ పోతాయి. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ ఉంటుంది. మనం అర్లీగా క్యాచ్ చేసుకొని ఆ ఇండస్ట్రీని చూస్తూ ఉంటాం చాలా వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీని మనం అట్రాక్ట్ చేసి మనం ఒక హబ్గా క్రియేట్ చేయగలిగితే
కేటీఆర్ గారికి ఉన్న విజన్ ఏంటిదంటే టెస్లా లాంటి కంపెనీని తీసుకురావాలి హైదరాబాద్. ఆయన ప్రెస్ మీట్ లో కూడా అన్నాడు ఈ మాట. ఎగ్జాక్ట్లీ, అంటే విజన్ చాలా పెద్దది. టెస్లా లాంటి కంపెనీని హైదరాబాద్ కి తీసుకొస్తే బ్రహ్మాండమైన ఇక్కడ అటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పడితే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లక్షల్లో క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫాక్స్కాన్ అనే ఒక సంస్థ తీసుకురావడం వల్ల దాదాపు 1,00,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయి నెక్స్ట్ 1 yearలో. అట్లనే టెస్లాని తీసుకురావాలనే ఉద్దేశంతో అది క్రియేట్ చేసి ఒక సమ్మిట్ని ఏర్పాటు చేసి ఆన్ రికార్డ్ చెప్తున్నాం. అప్పటికి హుండాయ్ కంపెనీ వచ్చి 2,000 కోట్లు పెట్టుబడి పెడతామని ఆ ఈవీ సమ్మిట్లో 2023 ఎలక్ట్రిక్ రేస్ జరిగే ఈవీ రేస్ ఫార్ములా ఈ రేస్ జరిగే 1 week ముందు హుండాయ్ లాంటి కంపెనీలు అంటే పేరుగాంచిన కంపెనీలు అంతర్జాతీయంగా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ తెలంగాణలో పెట్టుకుంటాం. ఉదాహరణకి అమరాన్ బ్యాటరీస్, అమరరాజా బ్యాటరీస్ వాళ్ళు దివితిపల్లిలో వాళ్ళది లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్లాంట్ ఒకటి సెట్ చేసుకుంటామని చెప్పి 9,500 కోట్ల MOU చేసుకొని మేము. ఎందుకంటే బ్యాటరీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే బ్యాటరీస్తో నడిచాయి కదా, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. ఈ రకంగా దాదాపు 15,000 నుంచి 16,000 కోట్లు ఆ ఒక వారంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఆకర్షింపబడింది. ఏంది ఎలక్ట్రిక్ వెహికల్ సమ్మిట్, ఈవీ సమ్మిట్ ద్వారా. దీని ద్వారా ఏం జరుగుతుంది, తెలంగాణలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. మన ప్రణాళిక ఎట్లుండే అంటే ఈ కాంట్రాక్టు ఫార్ములా ఈ రేస్ అనేది 4 సీజన్స్ అంటే 2023, 24, 25, 26 చేసుకొని ఒక ఈకోసిస్టమ్ బిల్డ్ అయినాక హైదరాబాద్ చుట్టూ ఇంకో 4 సంవత్సరాలు చేసుకుంటే ప్రణాళిక ఎక్కడి వరకు ఉండే అంటే 2030 వరకు మనకి 50,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు వస్తాయి. ఒక దాదాపు 4 లక్షల ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకు హైదరాబాద్ చుట్టుపక్కల క్రియేట్ అవుతుంది అనే ఒక విజన్తో 100%. ఇది యాక్చువల్గా ఎలక్ట్రిక్ వెహికల్ ఈ రేస్ అనేది జస్ట్ అదొక చిన్న పార్ట్ ఆఫ్ ఎంటైర్ ప్లాన్. చెప్తా ఉంటే ఓన్లీ ఈ రేస్ అంటే ఏదో కార్లు వచ్చి గల్లా రోడ్ల మీద తిప్పి రేస్ వేసి ముగించుడే కాదు, వెనకాల ఎంత బిజినెస్ వ్యవహారం నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఆ ఎలక్ట్రిక్ రేస్ వల్ల హైదరాబాద్ పేరు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత పొందుతుంది, హైదరాబాద్ ఎకనామిక్ బూస్ట్ అవుతుంది. అది కూడా జరుగుతుంది, దాంతో జరగదు లాభం అనేది కాదు, అది ఉంది. అది కాకుండా దానికన్నా పెద్ద ప్రణాళిక పెట్టుబడులు రావాలి, ఇక్కడ లక్షల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి అనే ఒక ఉద్దేశంతో తెలంగాణని ప్రేమించటోని లెక్క తెలంగాణ మీద హైదరాబాద్ మీద తనకు ఉన్న ప్రేమను చాటుకోవాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, ప్రపంచ నగరాలతో పోటీ పడాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ డెసిషన్ తీసుకుని గుడ్ ఫెయిత్లో ఆ స్పాన్సర్ వెనక్కి పోయింది కాబట్టి ప్రభుత్వం ముందడిగేసి మేము చేద్దాము రేసు, ఇంకో స్పాన్సర్ వచ్చేలోపు ఒక స్టాప్ గ్యాప్ అగ్రిమెంట్ కింద ఇంకో స్పాన్సర్ వచ్చినప్పటికీ మనం మళ్ళీ ప్రభుత్వం HMDA విత్డ్రా అయ్యి స్పాన్సర్ని పెట్టేసుకొని రేస్ని కండక్ట్ చేసుకుందామనే ఉద్దేశంతో ముందుకు చేసింది. కానీ ఇందులో వచ్చింది ఏంది, కేటీఆర్ గారికి ఎక్కడ లాభం వచ్చింది, కేటీఆర్ గారికి మీకు చెప్తాను ఇంకోటి, క్విడ్ ప్రోకో అని బాండ్స్ గురించి నేను ఇంతకుముందు చెప్పాను. అన్ని కంపెనీస్కి అన్ని పార్టీలకు వాళ్ళు ఇచ్చారు. అసలు క్విడ్ ప్రోకో ఎక్కడ జరిగింది తెలుసా అండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నది. అదో పెద్ద చర్చ ఉంది, దాని గురించి క్లియర్ గా కనబడుతుంది. అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కంపెనీకి ప్రాజెక్టులు పోవడం. రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తాను మీకు 1 minute లో. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు. ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ మాఫియా దోపిడీ చేస్తున్నారు తెలంగాణని అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి కాగానే అదే ఈస్ట్ ఇండియా కంపెనీకి, అదే మాఫియాకి, అదే దోపిడీదారుకి 4,360 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో సగం వారికి, ఇంకో సగము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తనయుడు ఉన్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి సగం. ఇక్కడ 2,200 కోట్లు, అక్కడ 2,200 కోట్లు పంచిపెట్టిరు. సరే ఏంద్రబాబు ఇది అంటే మరి మెగా ఇంజనీరింగ్ కూడా వెస్టర్న్ యూపీ అనే అనుబంధ సంస్థ ద్వారా 130 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ పర్చేజ్ చేసుకొని ఫండింగ్ చేసి, మరి ఇది క్విడ్ ప్రోకో కాదనా, మేము అనొద్దా, దీని మీద విచారణ జరగొద్దా? ఒకవేళ క్విడ్ ప్రోకో అంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినందుకే నువ్వు ప్రాజెక్టులు ఇచ్చినావు అని అనలేమా మేము? సుంకిశాలలో రిటైనింగ్ వాళ్ళు కూలిపోయి దాదాపు 90 కోట్ల నష్టం జరిగింది ప్రజాధనానికి అని HMWS వాళ్ళు ఒక నివేదిక ఇచ్చి బ్లాక్ లిస్ట్ చేయాలి, మెగా ఇంజనీరింగ్ మీరు బ్లాక్ లిస్ట్ చేయాలి అని చెప్తే అది కాంగ్రెస్ నాయకుడు వివేక్ వెంకటస్వామి గారి పేపర్లోనే, వెలుగు పేపర్లోనే వచ్చింది ఆర్టికల్. సుంకిశాల గోడ కూరిపోయింది, HMWS వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేయమన్నారు అని చెప్పి. మరి ఎందుకు చర్య తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు? 90 కోట్ల ప్రజాధనం వృధా. ఫార్ములా ఈ రేసు 50 కోట్లు. దాని మీద ఇంకా చర్య తీసుకోలేదు, ఉల్టా వాళ్ళకి కాంట్రాక్ట్లు అవార్డు చేస్తున్నారు ప్రభుత్వం. మరి అక్కడ ఏం లాలూచి ఉంది? ఇక్కడ వృధా కాలేదు, ఇక్కడ 50 కోట్లు అకౌంట్ లోకి వెళ్ళినాయి. ప్రభుత్వం సీరియస్ ఉంటే FEOని కూడా పార్టీ చేసి అక్కడి నుంచి నీ డబ్బులు వాపసు తీసుకునే ప్రయత్నం చేయి. అసలు వాళ్ళని నువ్వు కేసులో వాళ్ళని ఇంక్రిమినేటే చేయకుండా ఫార్ములా వాళ్ళని అసలు
అక్యూజ్డ్ కింద పెట్టకుండా ఏం చేస్తున్నావు, ఇది కేవలం కేటీఆర్ గారిని వేధించాలి, హరాస్ చేయాలి, ఏదో రకంగా బదనాం చేసి. ఎందుకంటే కేటీఆర్ గారు మొదటి రోజు నుంచి చాలా బలంగా గట్టిగా ప్రజల పక్షాన తెలంగాణ పక్షాన బలంగా గొంతు వినిపిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలని 420 హామీలని పదే పదే గుర్తు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడైతే హైడ్రా పేరిట, మూసి బ్యూటిఫికేషన్ పేరిట ఈ అరాచకం చేస్తున్నారో హైదరాబాద్ ప్రజల పక్షాన వారు నిలబడ్డరు. లగచర్లలో జరిగిన ఘటన కూడా అక్కడ రైతుల పక్షాన నిలబడ్డరు గట్టిగా. అంటే ప్రతి దగ్గర ఎక్కడైతే ప్రజా వ్యతిరేక కలాపాలు జరుగుతున్నాయో కేటీఆర్ గారు అక్కడ వస్తున్నారు, గట్టిగా బలంగా వాయిస్ వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది. వాళ్ళ 6 గ్యారంటీలు 420 హామీలతోనే పోయింది. అది కాదు అని సంవత్సరం తిరిగే వరకు ప్రజలకు అర్థమైపోయింది. అదే కాకుండా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కలాపాలకి ఎక్కడికక్కడ అడ్డుగడుతున్నారు, ప్రజల్లో ఎక్స్పోజ్ చేస్తున్నారు. కాబట్టి వీరిని సైలెన్స్ చేయాలి, వీరి వాయిస్ వినబడకూడదు, బదనాం చేయాలి, బురద జల్దాం, బట్టగాల్చి వేసేద్దాం, ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీ దెబ్బతీద్దాం, ఏదో విధంగా ఏదో తప్పుడు కేసు ఇరికిచ్చి ఒక 4 రోజులు జైల్లోకి పంపిస్తే మా పని మేము సాఫీగా చేసుకోవచ్చు, ఎవడు మాట్లాడాడు అనే ఒక కుటిలమైనటువంటి బుద్ధితోని ఇది ఒకటే కదా. అంటే ఇప్పుడు ఫార్ములా ఈరేస్ కోసం ఒకటే కాదు, ఇది నడుస్తూనే ఉంది. దీని మీద ఈడీ ఒకవైపు దూకుడు, ఏసీబీ దూకుడు, ఇలా మనం విచారణ వ్యవహారం ఏదైతే చూస్తూనే ఉన్నాం. మరొక కేసు కూడా ఫిర్యాదు రూపంలో అందింది ఇప్పటికే. ఏది ఓఆర్ఆర్ సంబంధించినటువంటి టోల్ టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా 7,000 కోట్ల ప్రజాధనాన్ని సంబంధించి జరిగింది అని చెప్పేసి ఆల్రెడీ దీని మీద ఫిర్యాదులు ఈడీకి ఇటు ఏసీబీకి వచ్చినాయి. అంటే దీని తర్వాత నెక్స్ట్ అదేనా? నేను చెప్తా. ఇప్పుడు ఓఆర్ఆర్ టెండర్ ఐఆర్బి అనే కంపెనీకి ఇచ్చిండ్రు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా. అక్కడ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ఏదో వచ్చినాయని చెప్పేసి ఎవరితోనో ఫిర్యాదు చేయించారు. అవును, ఇదే ఓఆర్ఆర్ టెండర్ ఇచ్చింది అని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తే హెచ్ఎండిఏ డిఫమేషన్ నోటీస్ పంపించింది రేవంత్ రెడ్డి గారు. ఇది అరవింద్ కుమార్ గారు పంపించారు. ఇదే అరవింద్ కుమార్ గారు, ఇదే హెచ్ఎండిఏ. ఈ రోజు హెచ్ఎండిఏ ఎవరి కింద ఉంది? రేవంత్ రెడ్డి గారి కిందనే ఉంది కదా. మరి ఆ రోజు హెచ్ఎండిఏ నువ్వు చేసిన ఆరోపణ తప్పు అని నీ మీద డిఫమేషన్ చేసింది, ఈ రోజు ఒప్పైపోయిందా? అంటే ఆ రోజు నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే హెచ్ఎండిఏ చేసిన ఆరోపణ తప్పు, డిఫమేషన్ చేసినప్పుడు. ఈ రోజు ముఖ్యమంత్రి అయిపోయి ఆ శాఖ నీ కిందనే ఉంది కాబట్టి ఆ తప్పు ఒప్పైపోయిందా? అంటే కేటీఆర్ గారు అంటే హెచ్ఎండిఏ తప్పు చేసిందని ఈ రోజు అంటున్నాను. అట్లా అంటే ఫస్ట్ నీ మీద కదా చర్య తీసుకోవాల్సింది. ఆ పాత టెండర్ల వ్యవహారంలో ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు పెడతా ఉన్నాము, ఇది అయిపోగానే అది స్టార్ట్ చేస్తామన్నటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఆగది ఇది ఇంకా 4 సంవత్సరాలలో వస్తూనే ఉంటాయి, తవ్వుతూనే ఉంటారు. ఎక్కడో ఒకడ ఇరికియాలి, ఎక్కడో ఒకడ లోపల పంపించాలి అనే ఉద్దేశంతోనే ఎఫ్ఐఆర్లు, ఈ కంప్లైంట్లు ఇప్పించడము. నేను చెప్పినా మీకు ఇంతకుముందు కాళేశ్వరం నుంచి ఈ ఫార్ములా ఈ వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది 7వ ప్రయత్నమో 8వ ప్రయత్నమో. ఒకవేళ ఇక్కడ కూడా కాకపోతే నెక్స్ట్ ఏంటిది? ఓఆర్ఆర్ టెండర్. ఒకవేళ అది కాకపోతే నెక్స్ట్ ఏంటిది? కిటెక్స్ అనే కంపెనీకి ఇక్కడ మనము కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో వాళ్ళకి కాంట్రాక్ట్, అది అంటే వాళ్ళకి భూమి ఇచ్చినాము. వాళ్ళు బ్రహ్మాండంగా కేరళ నుంచి ఎంత వాళ్ళు అవస్థ పడితే వేరే మన నగరాలు, ముంబై లాంటి నగరం పిలిచినా వాళ్ళు కాకుండా హైదరాబాద్కి వచ్చిర్రు. అంటే ఆయన సాబు జేకబ్ గారు అని చెప్పి కిటెక్స్ ఎండి రాగానే వచ్చిన రోజే ఆయన ఇంప్రెస్ అయ్యి మన ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ నచ్చి 1000 కోట్ల పెట్టుబడి అనౌన్స్ చేసిపోయింది ఆయన. మళ్ళీ తిరిగి వచ్చి రిపీట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇంకో 1000 కోట్లు అనౌన్స్ చేసిపోయింది. అట్లా ఒక బ్రహ్మాండమైనటువంటి ఎకో సిస్టమ్ హైదరాబాద్లో. పెట్టుబడులు వెలువ అంటే గ్రోత్, రియల్ ఎస్టేట్, ఉద్యోగాలు, ఒక చాలా పాజిటివ్, లా అండ్ ఆర్డర్ అన్నీ బాగుండే. ఒక 1 ఇయర్లో మొత్తం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఈరోజు రియల్ ఎస్టేట్ ఏజెంట్లను అడగండి, ఈరోజు పెద్ద పెద్ద బిల్డర్లను అడగండి, ప్రజలను అడగండి, ఎవరికి ధైర్యం వస్తలేదు ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదన్నా నివాసం సొంత ఏర్పాటు చేసుకోవాలనుకున్నా. ఎందుకు? క్రైమ్ రేట్ పెరిగింది, లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. పెట్టుబడులు, కొత్త పెట్టుబడులు కాదు, ఉన్న పెట్టుబడులే పీకవేని. మీకు ఉదాహరణకు 2 చెప్తా. కేయిన్ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ రావేరియాలలో 2,360 కోట్లు పెట్టుబడి పెడతామని వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే ప్రభుత్వం మారనే వీళ్ళు వచ్చిర్రు. మరి ఏం మాట్లాడినరో ఏం బెదిరించినో తెలియదు కానీ వాడు దెబ్బకి గుజరాత్ పారిపోయింది. అట్లనే కార్నింగ్ అనే గ్లాస్ వేర్ కంపెనీ, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ 1000 కోట్ల పెట్టుబడి, వాడు గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఈ ప్రభుత్వం రాని చెన్నైకి వెళ్ళిపోయింది. అంటే కొత్త పెట్టుబడులు, కొత్త ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడం కాదు, ఉన్నే పోతున్నాయి. సో ఫైనల్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటారు. రేపు 14వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఫారిన్ టూర్ వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, అటు నుంచి దావోస్ వెళ్తున్నారు, సింగపూర్ అంట చర్చ నడుస్తూ ఉంది. ఆ లోపలనే మీ నాయకుడిని అరెస్ట్ చేసి లోపలేయాలన్నటువంటి ఒక బలమైనటువంటి దాంతో ఆయన అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతున్నట్టు చర్చ నడుస్తూ ఉంది. మరి అలా మీ నాయకుడు ఇవాళ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చూడండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు
మాకు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో అది ఇంపార్టెంట్ కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే. ప్రజలు అసలు ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పి నమ్ముతున్నారు, పూర్తి విశ్వాసం. అంటే ఎందుకంటే మేము వచ్చేటప్పుడు ఆ క్యాబ్ వాళ్ళను, ఆటో వాళ్ళను, లేకపోతే అక్కడ చాయ్ బండి వాళ్ళను అడిగితే ఏం సార్ ఇది ఇష్యూస్ లేనట్టు, ప్రాబ్లమ్స్ లేనట్టు తెలంగాణలో ఊకే ఈయనంట పడ్డారు అని మాట్లాడుతున్నారు. అంటే ప్రజలకు ఒక క్లారిటీ అయితే ఉంది, ఇది కేవలం కక్ష సాధింపు చర్యనే, ఇక్కడ ఎటువంటి అవినీతి కానీ ఏం జరగలేదు. ఒకటి. రెండోది, వాళ్ళొకరు అరెస్ట్ చేసి కేటీఆర్ గారిని రిమాండ్ చేయాలి అనే ఒక ఉద్దేశం ఉంటే, మీరు అన్నట్టు 15-16 తారీఖు ఆయన ఆస్ట్రేలియా పర్యటన పోతున్నారు. 15వ తారీఖు మాకు సుప్రీంకోర్టులో లిస్టింగ్ అయింది కదా. నేను అందుకే మీకు ముందే చెప్పినాను, మాకు పూర్తి విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థ మీద, మన రాజ్యాంగం మీద. డెఫినెట్ గా సుప్రీంకోర్టులో మా వాదన వినిపిస్తాము. ఒకవేళ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఏ బేసిస్ మీద అరెస్ట్ చేస్తారు, ఈ రోజు విచారణ జరుగుతుంది, చూద్దాం, వేచి చూద్దాం. అంటే వాళ్ళు రేపు కోర్టులో ఏం ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేస్తారు, వీళ్ళ విచారణలో ఏం తేలింది, వాళ్ళు కొండందో ఎలకనన్నా పట్టిరా, లేకపోతే కోడిగుడ్డు మీద ఈకలిపికి పంపించిరా, ఈ 4-5 గంటలు కూర్చోబెట్టి అనేది రాబోయే రోజుల్లో కోర్టులో విచారణ జరిగినప్పుడు తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు బురద జల్లుతూనే ఉంటారు, బట్టగాల్చి వేస్తూనే ఉంటారు. మాకు అన్యాయం ఏంటంటే, అంటే ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన సమయంలో ప్రజలకి, అంటే తెలంగాణ సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకుడిని ఇట్లా వేధించి, అంటే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది. బేసిక్గా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు, కేసే లేదు, రైతు భరోసా చర్చ లేకుండా పోయింది కదా. 15,000 ఇస్తాము, డిసెంబర్ 9కే ఇస్తాము 2023లో అని చెప్పి, ఈ రోజు 12,000 ఇస్తాం, అది కూడా వ్యవసాయ యోగ్యమైన భూమి అంటున్నాం. ఆ యోగ్యమైన భూమి అనేది గైడ్ లైన్ లేదు, ఒక పెద్ద గందరగోళము. ప్రమాణ పత్రికలు రాసేయాలంట రైతులు, మళ్ళీ విఆర్ఓలు వస్తారంట, అవి ఎవడెవరికి రాసేయాలి, ఎవడు రాయాలి అంటే, మళ్ళీ లేని లంచ గొండితనాన్ని కొత్తగా రైతులను హింస పెట్టి రక్తం పీల్చే విధానాన్ని మళ్ళీ తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ గారు ఉట్టిగానే డైరెక్ట్గా బెనిఫిట్ ఎవరు ఉండొద్దు మధ్యవర్తి అని చెప్పి రైతులకు ఇచ్చిండు పాస్బుక్ ఆధారంగా. ఇప్పుడు వీళ్ళు వచ్చి రైతు సెల్ఫ్ డిక్లేర్ చేసుకోవాలి, రైతు మళ్ళీ ఎంట్రీ చేయించుకోవాలి. మేము అనేది ఒకటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ 14 లక్షల కోట్లు బడాబాబుల ఈ కార్పొరేట్ గద్దెలకి రుణమాఫీలు చేసి రైట్ ఆఫ్లు చేసేసి పంపించేస్తారు. మరి అక్కడ ఎందుకో తీసుకోలేదు ప్రమాణ పత్రికలు వాళ్ళ దగ్గర. ఈ రైతుల దగ్గరకు వచ్చే వరకు రుణమాఫీ నయవంచనని సగం మంది కూడా కాలేదు. రైతు భరోసా కూడా మాకైతే నమ్మకం లేదు. ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం చేస్తున్న డ్రామా ఇది. 12,000 ఇస్తామని చెప్పి తర్వాత ఏదో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇయ్యాక ఏదైతే రుణమాఫీలో జరిగిందో అదే గందరగోళ పరిస్థితి ఇది కూడా చేసి రేపు లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయినా మమ అనిపించే కార్యక్రమమే అని చెప్పి మాకైతే డెఫినెట్ గా వీళ్ళ తీరు చూస్తుంటే మాత్రం అనిపిస్తుంది. ఇది అంటే దీని మీద మాట్లాడొద్దనే ఇదంతా. చివరి ప్రశ్న అన్న, అంటే ఒక రేవంత్ రెడ్డే చేస్తున్నానని అనుకుంటున్నారా మీరు? రేవంత్ రెడ్డి వెనకాల బీజేపీ కానీ, అటువైపు చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే వీళ్ళందరూ కట్టకట్టుకొని ఈ టైమే, దిస్ ఇస్ రైట్ టైం టు కిల్ ద బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా, ఇది రైట్ టైంగా భావించి అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఇటు బీజేపీ, కాంగ్రెస్, మిగతా పార్టీలు అందరూ కలిసి ప్లానింగ్ ప్రకారం చేస్తున్నట్టుగా కనబడతా ఉందా మీకు ఏమన్నా? డెఫినెట్గా మీకు డౌటా? ఎందుకంటే మీకు 2 ఉదాహరణలు చెప్తాను. రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని బడేబాయి అనుకోవడము, చాలా మంది చాలా చెప్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వండుకుంటేనే, ఎందుకంటే మీరు అదానీతోని సత్సంబంధాలు, అదానికి పోయిన సంవత్సరం దావస్లో 12,400 కోట్ల ఎంఓయూలు, ఇక్కడ వచ్చేసి మన రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ల్యాండ్ ఇవ్వడము. ఒక పక్కనేమో రాహుల్ గాంధీ విమర్శిస్తుంటాడు, అదాని దొంగ, అదాని ప్రధాని ఇద్దరు కలిసి దేశాన్ని లూటీ చేస్తున్నారని చెప్పి. ఇంకో పక్కనేమో ఈ ముఖ్యమంత్రి అలై బలై చేసుకొని అదానిని ప్రాజెక్టులు అప్పచెప్పుకుంటా, తెలంగాణ భూములను అప్పచెప్పుకుంటా ఇక్కడ తిరుగుతున్నారు. నంబర్ 1. నంబర్ 2, బీజేపీ వైపు నుంచి కూడా బండి సంజయ్ గారు క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చినారు కదా, మీరు మేము కాదు కొట్లాడుకోవాల్సింది, కాంగ్రెస్ ముందు బీఆర్ఎస్ ని పొందబెట్టాలి అని ఆయన వ్యాఖ్యలు మీడియా ముందు మైక్ల ముందు మాట్లాడిండు. 2, సరే నాయకులు ఏదైనా మాట్లాడవచ్చు ఎన్నికల సమయంలో అనుకుందాం. మీరు గడిచిన సంవత్సరంలో మీరు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. కేటీఆర్ గారు అమృత్ టెండర్లలో స్కామ్ జరిగింది అని చెప్పి పూర్తి ఆధారాలతో ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ 2 కోట్లు విలువ చేసే కంపెనీ, రెవెన్యూ ఉన్న కంపెనీకి 1,100 కోట్ల కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తుంది రేవంత్ ప్రభుత్వం అని చెప్పేసి ఢిల్లీకి పోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కేంద్ర మంత్రికి కలిసి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు, ఎటువంటి విచారణకు ఆదేశం ఇవ్వలేదు, ఏమీ లేదు. రెండవది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆఫీసుల మీద, నివాసాల మీద సెప్టెంబర్ 27 గత సంవత్సరం దాడి జరిగితే, రైడ్ జరిగితే, ఈడీ రైడ్, ఒక ప్రెస్ నోట్ కానీ, ఒక ట్వీట్ కానీ, ఒక మీడియా బయట కానీ ఎక్కడా ఏదీ లేదు. పిన్ డ్రాప్ సైలెన్స్, చూసి గప్చుప్. తర్వాత ఇంకోటి కూడా కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పినారు, ఇక్కడ కోహినూర్ హోటల్ స్వీట్ రూమ్లో అదాని మన పొంగులేటి గారు మీటింగ్ జరిగింది, అందులో ఆయన కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు గారు కూడా ఉండే అని చెప్పేసి వారు దాని ఇప్పటివరకు ఎవరు
కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని రిజెక్ట్ చేయడం కానీ ఆ క్లెయిమ్ని డినై చేయడం కానీ అట్లాంటి సమావేశం జరగలేదని కానీ ఎవరు అనలే. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఈ దేశంలో తెలంగాణలో కలిసి పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఒక బలమైన పార్టీ, ఒక రాజకీయంగా ఒక రీజనల్ ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఒక కేసీఆర్ లాంటి నాయకుడిని కొట్టాలి అంటే మీ వల్ల కాదు మా వల్ల కాదు, ఇద్దరం కలిసి కొడదామనే ఒక భావదారిద్రపు ఎన్నికల ముందు నుంచే ఈ వ్యవహారం నడుస్తుంది. 100% నడుస్తుంది. మీరు ఎన్నికలకు ముందు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఏం డ్రామా చేసింది. కవిత గారు అరెస్ట్ అవుతలేరు ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కానీ కవిత గారు అరెస్ట్ కాలేదని చెప్పి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, సరే తనని కవిత గారిని అరెస్ట్ కాగానే చూసిర్రా సింపతి కోసం బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న నాటకం అని చెప్పి పార్లమెంట్ చేయకపోతే ఒకటి బెయిల్ వచ్చింది. తను ఏం తప్పు చేయలేదు, ఇంకా ఆధారాలు ఏం చూపించలేదు లిక్కర్ కేసులో అని చెప్పేసి కోర్టు నమ్మింది, తనకు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చినాక మళ్ళీ ఇదే వ్యాఖ్యలు, ఇదే ముఖ్యమంత్రి కోర్టుని విమర్శిస్తూ బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఉన్నాయి కాబట్టి కోర్టు ఈ తీర్పు వచ్చింది, బెయిల్ వచ్చిందంటే కోర్టు సీరియస్ అబ్జర్వేషన్ చేసింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని నువ్వు ఎద్దవ చేసి మాట్లాడుతున్నావు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు హెచ్చరిస్తే మళ్ళీ విచారణ వ్యక్తం చేసి సారీ అంటే రాజకీయాల కోసం ఎటు పడతాటు ఏది పడితే అది మాట్లాడతాము, ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తాము. అంటే ఇది ఇద్దరు కలిసే ఆడుతున్నది. అది బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా బీజేపీతో పొట్టు పెట్టుకోలేదు. కేవలం ఒక అద్భుత కల్పన క్రియేట్ చేసి లేని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రెండు పార్టీలు లబ్ధి పొందినాయి. కాకపోతే ప్రజలకు రాను ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇద్దరు అంటే నేను చెప్పినట్టు మీకు ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంట్ల మీద రైడ్ చేసి ఇప్పటి వరకు బయట ఒక్కటి కూడా కేసు ఎందుకు ఫైల్ అవుతలేదు? కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద తక్కువ ఇక్కడ ఎఫ్ఐఆర్ కాగానే అక్కడ ఈడీ రిజిస్టర్ చేస్తుంది కేసు ఎందుకు? సో మీ నాయకుడు ఇప్పుడు ఫైనల్గా బయటకు వస్తారంటారా లేకపోతే అరెస్ట్ అయ్యి మేమైతే వారు బయటికి రావాలి, బయటకు వచ్చి బ్రహ్మాండంగా మళ్ళీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకై అంటే వారు ఇంకో మాట కూడా చెప్పినారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హింస పెట్టి హరాస్ చేసి మనను అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తుందో ఒకవేళ వాళ్ళు అందులో సక్సీడ్ అవుతాం కానీ న్యాయ వ్యవస్థలో ఏమైనా నమ్మకం మేము బయటకు వస్తాం క్లియర్గా. కానీ మీరు మాత్రం పార్టీ తరఫున నేతలు కానీ కార్యకర్తలు కానీ ప్రజల సమస్యల మీదే మాట్లాడండి, ప్రజల సమస్య మీదే పోరాడండి. ఇప్పుడు ఉన్నది రైతు భరోసా అనేది ఒక పెద్ద ఇష్యూ రాష్ట్రంలో, మీరు దాని మీదే ధ్యాస పెట్టండి అని చెప్పినారు. కానీ ఏదో నా గురించి మీరు ధర్నాలు చేయండి లేకపోతే ఏదైనా మీడియాలో చర్చలు కంటిన్యూ చేయండి అని చెప్పలేవారు. ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రజల సమస్యల మీదనే పోరాడండి, ప్రజా గొంతుకగా ఉండండి అని చెప్పి మాట్లాడినారు. మేము చెప్పినట్టు ఇప్పుడు ఆయన తప్పు చేయలేదు, అక్కడ ఆధారాలు ఇప్పటి వరకు ఏది ప్రూవ్ కాలేదు, ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ పోయింది. అదేమన్నా ఉంటే ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే రెగ్యులేషన్ ఏమైనా ఉంటే మంత్రిగా తన స్కోప్లో నాకు తెలిసి నాకున్నటువంటి నాలెడ్జ్తో నేను చెప్పేది పాలసీ మేకర్గా తనకు అది ఆపాదించరాదు. ఎందుకంటే తన పాలసీ మేకర్గా నేను చెప్పినట్టు ఇంతకుముందు హైదరాబాద్కు మేలు జరగాలి తెలంగాణకు మేలు జరగాలి అని తీసుకున్న నిర్ణయమే తప్ప కింద ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉందా బిజినెస్ రూల్ ఏమైనా ఉందా అనేది కింద క్లరికల్ జాబ్ కానీ అధికారులు కానీ బ్యాంకు వాళ్ళు కానీ వాళ్ళు చూడాల్సినటువంటి విషయం అది. ఇక్కడ ఎటువంటి కిక్ బ్యాక్స్ లేవు, క్విడ్ ప్రోకో లేదు, వచ్చింది లేదు, స్పాన్సర్ కంపెనీకి ప్రభుత్వం నుంచి డబ్బులు పోయింది లేదు, కేవలం ఫార్ములా ఈ ఆర్గనైజేషన్కి మీరు రేస్ కండక్ట్ చేయండి అని చెప్పి ఒక అడుగు ముందుకేసి ఒక గుడ్ ఫెయిత్లో చేసినటువంటి ఇది. కాకపోతే రాబోయే కాలమే సమాధానం చెప్తుంది. ప్రజాకోట్లో 100% ప్రజాకోట్లో 100% రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను మేము ఎండగడతాం. ఈ కేసులు ఇవన్నీ కొత్త కాదండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉద్యమ పార్టీలో తెగించి పోరాడిన వాళ్ళకి ఈ కేసులు జైలు ఇట్లా భయపడతాము మాట్లాడడం అనేది ఏం లేదు. ఇంకా ఉధృతంగా తీసుకోబోతాం ప్రజల్లోకి. బ్రహ్మాండంగా పట్టం కడతారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లకు తక్కువ గెలవదు. రైట్ థ్యాంక్ యూ. సో మొత్తానికి పుట్ట విష్ణువర్ధన్ గారు ఏం చెప్తున్నారంటే వారు క్లియర్ చెప్తున్నారు, మా నాయకుడు జైల్లో అంటే విచారణకు ఎదుర్కోవడానికి వెళ్తున్న సందర్భంలో ఎక్కడ కూడా ప్రజా సమస్యలను సడలించవద్దు, ప్రజా సమస్యలను ఎలువెత్తి చూపించాల్సిందే. మనము రైతు భరోసా గురించి ఏదైతే మనం ఫైట్ చేస్తామో దాని గురించే మాట్లాడాలి. ఈ చర్చ కాదు కావాల్సింది, ఇది నేను ఎలాగో ఏ తప్పులు చేయలేదు కాబట్టి 100% నేను బయటకు వస్తాను, నాకు ఎలాంటి అందులో డౌట్ లేదు. మనం మాత్రం ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం ముందు పెడుతూనే ఉండాలి, ప్రభుత్వం నుంచి మనం దాన్ని డిమాండ్ చేస్తూనే ఉండాలని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. సో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.